నేను సరే అందరూ చెప్పినట్టు పాఠశాలలో ఏదో విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం, సాహిత్యం వైపు అందిస్తుంటాం. ఆ క్రమంలో మరి నేను దాదాపు 6-7 ప్రక్రియ లోపల పుస్తకాలు సృష్టి పిల్లల కోసం బాల సాహిత్యం ప్రచురించి అందించడం జరిగింది ఇంతవరకు. ఆ తర్వాత 2006-7 లోపల రాష్ట్ర వ్యాప్తంగా బాల సాహిత్య విద్యార్థుల బాల సాహిత్య సేకరణలో భాగంగా జిల్లాలో రంగారెడ్డి జిల్లా లోపల బాల సాహిత్యం సేకరించి రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగింది. అందులో నేను రాసినటువంటి విప్పించేపు బాల వినయశీలైనటువంటి పొడుపు కథల శతకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్సీ వాళ్ళు ప్రచురించి రాష్ట్రంలో అనేక పాఠశాలకు పంపించడం జరిగింది. పాఠశాల లైబ్రరీ పుస్తకంగా అది ఒకటి ఆనందంగా ఉంది. అలాగే ఇటీవల 5 సంవత్సరాల క్రితము మణిపూర్ ప్రక్రియ లోపల నేను పిల్లల కోసం బాల సాహిత్య పుస్తకం ఇదే దేశంతో చెప్పి రచించి మా పాఠశాలలో 250 మంది పిల్లల చేత సామూహికంగా అందరినీ వేదిక గౌరవం నిలబెట్టి అందరి చేత ఆవిష్కరణ చేయడం జరిగింది. పెద్ద ఆధ్వర్యం లోపల మండల స్థాయి లోపల అలా పిల్లలకి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు భాగంగా నాగరాజు కూడా స్వీయంగా సొంతంగా 2 మణిపూర్ లోపల ప్రక్రియ లోపల పుస్తకాలు జరిగింది. అలాగే ఈ దాదాపు 150 పుస్తకాలు ఈ ప్రక్రియ లోపల రావడం జరిగింది. అందులో 50 పుస్తకాలు బాల సాహిత్య సంఘం పిల్లలు రాసిన ఉన్నాయి, 30 పుస్తకాలు పిల్లలు సీఏ రాసిన ఉన్నాయి. అందులో 5 సంకలనాలు పిల్లలు రాసిన సంకలనాలు ఉన్నాయి. ఆ తర్వాత పెద్దవాళ్ళు రాసిన 5 సంకలనాలు పిల్లల కోసం రాసిన సంకలనం మనసు ప్రకటించి ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ విధంగా బాల అభివృద్ధికి తోడ్పడుతుంది చేస్తూ నాకు అవకాశం ఆంధ్ర సాహిత్య పరిస్థితి అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు.